జనరల్‌గా సునామీ అంటే సముద్రపు అలలు ఒక 10 లేదా 20 మీటర్ల ఎత్తులో రావటం చూసుంటాం. కానీ 1950లో అల్లాస్కాలోని లిటూయా బేలో వచ్చిన సునామీ ఏకంగా 524 మీటర్ల ఎత్తులో వచ్చింది. అంటే ఒక స్కై స్క్రాపర్ కంటే ఎత్తు అనమాట. అసలంత ఎత్తు ఎలా సాధ్యం అనిపిస్తుంది కదా! అది సముద్రం మధ్యలో వచ్చిన సునామీ కాదు మామా. ఒక భారీ భూకంపం వల్ల ఒక కొండలో ఉన్న దాదాపు 30 మిలియన్ క్యూబిక్ మీటర్ల రాయి మరియు మంచు ఒక్కసారిగా నీటిలో పడిపోయింది. ఆ ఫోర్స్‌కి నీరు ఒక పెద్ద వాల్ లాగా పైకి లేచింది. దీనినే మెగా సునామీ అంటారు. ఈ సునామీ ఎంత పవర్‌ఫుల్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న లక్షలాది చెట్లను వేళ్లతో సహా పీకేసి క్లీన్ చేసేసింది. అది ఎంత హైట్ అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్స్‌లో ఒకటైన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే కూడా ఇది ఎత్తు. ఇప్పటివరకు రికార్డైన సునామీల్లో ఇదే అత్యంత ఎత్తైనది. మరి ఇలాంటి మెగా సునామీ మళ్ళీ వస్తే ఎలా ఉంటుందో ఊహించుకో మామా. నీ ఒపీనియన్ కామెంట్ చేయి. మరిన్ని మైండ్ బ్లోయింగ్ స్పేస్ మరియు సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.